నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. సో మాకు ఇప్పుడు బయటకు వచ్చామన్నమాట. బయటకు వస్తే మాకు ఇక్కడ ప్రొమోగ్రానేట్ ట్రీ కనపడ్డది. సో మోస్ట్లీ సిటీస్లో ఉండే వాళ్ళకు ప్రొమోగ్రానేట్ ట్రీ ఎట్లుంటుందో ఎవరికి ఎక్కువ తెలియదు అనమాట. సో ఆ ప్రొమోగ్రానేట్ ట్రీ ఎట్లుంటుందో మీకు చూపెడదని చెప్పి మేము అనుకొని ఇప్పుడైతే మీకు చూపెడడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు మీరు చూసేది ప్రొమోగ్రానేట్ ట్రీ అనమాట. ఆకులు ఇట్లుంటాయి, కొంచెం చూడండి, ఆకులు ఈ విధంగా ఉంటాయి. అండ్ ఫస్ట్ స్టేజ్ ఏమైందంటే ఫస్ట్ పిందెలు అవుతాయి అనమాట. పిందెలు అయ్యాక ఇట్లా ఫ్లవర్ అయింది కదా. ఫ్లవర్ తర్వాత ఇట్లా పండు అయింది అనమాట. అంటే కాయ, ఇది ప్రొమోగ్రానేట్ కాయ అయింది పింద. అండ్ లాస్ట్ ఫైనల్ స్టేజ్ వచ్చేసి మామూలుగా ఇట్లా అయింది అనమాట. ఈ నుంచి లైట్ వచ్చేసి ఇట్లా అయింది, ఇలా ఎల్లో కలర్లో చేంజ్ అవుతుంది. ఈ కలర్ నుంచి చూడండి, ఫస్ట్ పింద అయింది కదా. పింద నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంది, ఫ్లవర్ నుంచి మనకు చిన్న కాయ. అండ్ చిన్న కాయలు చూసారు కదా, ఇట్లుంటాయి చిన్న కాయలు. అండ్ ఇప్పుడు ఇది మన ప్రొమోగ్రానేట్ కంప్లీట్ డెవలప్ అయిన ప్రొమోగ్రానేట్ అనమాట. ఇంకొన్ని రోజులు మగ్గితే ఇంకా మొత్తం లోపల కూడా రెడ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇది ప్రొమోగ్రానేట్ ట్రీ. అండ్ ఇప్పుడు నా వెనక మీకు కనపడుతుంది, ఇట్లా ఒక 4 కర్రలు వేసుకొని తీగలాగా ఉంది కదా. ఇది ఏం ట్రీ అంటే గ్రేప్ ట్రీ, ద్రాక్ష పండ్లు ఇంకా కాస్తాయి మోస్ట్లీ. అంటే ఇవి ట్రీస్ కొంచెం మన దగ్గర వాళ్ళకు పెరగవు, కానీ ఇక్కడ వీళ్ళు కల్టివేట్ చేస్తున్నారు. సో మీకు చూపెడడానికి ప్రయత్నం చేస్తున్నాను నేనైతే. చూడండి, ట్రీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆకులు కూడా మనం వేరే ఆకులాగా ఉన్నాయి, బాగుంది. ట్రీకి అయితే పండ్లు అయితే కాలేదు, సీజన్ కాదు కదా. సో పండ్లు అయితే లేవు ఇప్పుడు ట్రీకి. మీకు ట్రీ చూపెడతాను, చూడండి. అంటే మోస్ట్లీ విలేజ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ సిటీస్లో ఉన్న వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళ కోసం అని చెప్పి నేనైతే చూపెడుతున్నా. ఇట్లుంటుంది ఈ తీగ. మామూలుగా తీగ ఇట్లా ఎందుకు వేసుకున్నా అంటే కింద సీడ్ వేస్తారు, సీడ్ వేసినాక తీగ పైకి వస్తుంది అనమాట. ఇది దీనికి వేరే చెట్టులాగా ఉండదు, దీనికి మొత్తం తీగతోనే పోతుంది అనమాట. ఆ తీగకే ద్రాక్ష పండు పక్కకి ఇట్లా కాస్తాయి. దగ్గర ఇట్లా కనబడుతుంది కదా. ఇప్పుడు దీని ఉందా, ఇప్పుడు దీనికే దీనికి మామూలు కాస్తాయి అనమాట ద్రాక్ష పండ్లు. సో ఇప్పుడు దీన్ని కూడా ఇట్లుందా, ఇక్కడ ఒక కొమ్మ వేసుకుంటారు, ఒక స్టాండ్ వేసుకుని పెడతారు. పెట్టినప్పుడు ఏదంటే ద్రాక్ష పండ్లు కిందికి ఇట్లుంటాయి, కానీ మనం దీన్ని తెంపుకుంటాం అనమాట. సో ఇది వీళ్ళకి ద్రాక్ష పండు కూడా కల్టివేట్ చేస్తున్నారు. సో ఈ ట్రీ పేరు ఆరెంజ్ ట్రీ. సేమ్ లెమన్ ట్రీ లాగా ఉంటుంది అనమాట. సో చూడండి, మీరు చూసుకోవచ్చు, ఇది ఇట్లుంటాయి అనమాట. లెమన్ టైప్లో ఉన్నాయి కదా. లెమన్ ఇంత పెద్ద ఉండదు, ఇంత పెద్ద ఉంటే అసలు లెమన్ మొత్తం పండిపోయినట్టు. సో ఇది పింద. ఇప్పుడు ఆరెంజ్ ట్రీకి ఇది పింద అనమాట. సో పెద్ద సైజ్ అయితే ఎట్లుంటే చూపెడతాను మీకు. ఇట్లా చూసుకోవచ్చు మీరు దగ్గర. పర్మిషన్ లేకుండా తెంపొద్దని చెప్పి తెంపట్లేము మేము. చూసారు కదా, ఇది బతాయి అంటే ఆరెంజ్, కంప్లీట్ డెవలప్ అయిన ఆరెంజ్. దీంట్లో ఇప్పుడు మీకు ఫ్రూట్ ఉంటుంది అండ్ ఫుల్ డెవలప్ అయినాక ఇట్లుంటుంది అనమాట. అండ్ ఇది మీకు అర్థం అనుకుంటున్నా, ఆరెంజ్ ట్రీ ఎట్లుంటుందని చెప్పి మీకు కొంచెం అవగాహన వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఆయనకి చూసేది అరటి చెట్టుకి అరటికాయలు కాస్తాయి. చూడండి, పైన మీకు అరటికాయ కనబడుతుందా, గెల కనబడుతుంది కదా మీకు. అండ్ నా దగ్గర పండిన అరటి పండు ఉంది నా దగ్గర. సో మీకు అరటి చెట్టు ఎట్లుంటుందని చూపెట్టాలని చెప్పి చూస్తున్నా. దగ్గర ఎట్లుంటుంది అరటి చెట్టు. మామూలుగా ఆకులు కూడా ఇవి మన కేరళ సైడ్ మొత్తం వీళ్ళు ఆకులోనే తింటారు. మొత్తం ఇట్లాంటి ఆకు ఉంటుంది కదా, ఆకులో ఫుడ్ వేసుకొని తింటారు అనమాట. ప్లాస్టిక్ ప్లేట్స్ వాడడం కన్నా ఇలాంటి ఆకులు, మోదు చెట్టు ఆకులులో పెట్టుకొని తినడం వల్ల మనకు చాలా హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ అనమాట. ఆ ప్లాస్టిక్ అయితే ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ప్లాస్టిక్ మొత్తం కెమికల్ అట్లా మిగిలిపోతాయి, మనం తింటే కెమికల్ కూడా ఓడిపోతుంది అనమాట. అండ్ యాజ్ పర్ ద సర్వే ప్రతి ఒక్కరి ఒంట్లో ఖచ్చితంగా, ప్రతి ఒక్కరి బాడీలో ప్లాస్టిక్ అయితే ఖచ్చితంగా ఉందంట. అండ్ ఇప్పుడు అయితే మన రిపోర్ట్స్లో నేను చదివాను మన పేపర్లో. సో అవన్నీ మన ప్లాస్టిక్ మన బాడీలోకి ఎంటర్ అవ్వద్దంటే మనం చెప్పా కదా, అంతా న్యాచురల్గా వాడాలి, న్యాచురల్ ప్లేట్స్ వాడాలి, న్యాచురల్ ఫుడ్స్ తినాలి, అన్నీ న్యాచురల్గా ఉండాలి. సో అట్లయితే బాగుంటుంది. అండ్ ఇప్పుడు అరటిపండు తినడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ అరటిపండు న్యాచురల్గా పండిన అరటిపండు అన్నమాట, వితౌట్ ఎనీ కెమికల్ లేకుండా, ఏం లేకుండా న్యాచురల్గా ఫామ్ అయిన, అంటే న్యాచురల్గా తయారైన అరటిపండు ఇది. తినడానికి ప్రయత్నం చేద్దాం. చాలా బాగుంది, కొంచెం కచ్చగా ఉంది, ఇంకా పండాలి. చిన్నగా ఉంది కదా, ఇంకా సైజ్ పెరుగుతుంది అనుకుంటున్నా తెలిసి. టేస్ట్ చాలా బాగుంది. గెలొచ్చి ఇట్లా ఉంటుంది, గెల చూపెడతా చూసుకోవచ్చు. ఇదే గెల, అరటిపండు, అరటి గెల. దీంతో అరటిపండ్లు అయితే అనమాట. చూస్తున్నారు కదా, ఇట్లా అయితే అరటిపండు. పిల్లల్ని పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే వాళ్ళు డీమార్ట్ అని చెప్తారు అనమాట. అంటే వాళ్ళకి తెలియదు ఫస్ట్ పాలు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి.
వాళ్ళు పోయి డిమార్ట్ దానికి వస్తారు కాబట్టి వాళ్ళు అదే అనుకుంటారు. నాకు పిల్లలకు చెప్తున్నా, మామూలుగా ఏవి మనకు ఫ్రూట్స్ ఏ షాప్స్ దొరకవు, అన్నీ ఫార్మింగ్ చేస్తూనే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.